హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కామెంటు, మీరు ఇచ్చే లైకు మా ఛానల్ ఎంతో గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు దయ్యాల దిబ్బ వజ్రాల హారం 8వ భాగం చెప్పుకుందాం. ఏనుగు అలా ప్రశ్నించగానే వ్యాపారి బెదిరిగా నోరు విప్పి చెప్పాడు. కుక్కగాడికి చెప్పు దెబ్బ, చెల్లుకు చెల్లు. నేను జబ్బు ఏనుగునే, చావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక ముందు మోసాలు మానేసి నిజాయితీగా బతుకు. నీకు తగిన శాస్తి చేయమని దేవుడే నన్ను పంపించాడు. నీ మీద కనికరం చూపించి నిన్ను శిక్షించకుండా విడిచిపెడుతున్నాను. నీ మోసబుద్ధి మానకపోతివా? చావు తప్పదు, జాగ్రత్త అంటూ భయంకరంగా గేంకరించింది ఏనుగు. వ్యాపారికి పై ప్రాణాలు పైనే పోయాయి. గజగజ వణికిపోతూ గజరాజుకి నమస్కరించాడు. సరిగ్గా అదే సమయంలో ఏనుగు నేల మీద కుప్పకూలిపోయింది. అదే గడియలో పూపదిరింట ఉన్న శశికాంతుడు నిద్రలోంచి మేల్కొన్నట్లు లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. ఓ గడియ తర్వాత దేవముఖుడికి దారిలోనే ఎదురయ్యాడు శశికాంతుడు. గబగబా ముందుకు నడిచి అతడి చేతులు పట్టుకున్నాడు దేవముఖుడు. మిత్రమా, ఇది కళా నిజమా? నాకు ఇప్పటికీ అయోమయంగా ఉంది. మీరేమిటి ఏనుగులోకి పరకాయ ప్రవేశం చేయడం ఏమిటి? నన్ను మోసం చేసిన వాడికి తగిన శాస్తి చేయడం ఏమిటి? అది అలా ఉంచితే ఏనుగు రూపంలో మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు నమ్మశక్యం కాలేదంటే నమ్మండి. ఏది ఏమైనా మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. భలే వారే, ఈ మాత్రం దానికే అంటూ అతడి భుజం తట్టాడు. ఇది నాకు మహోపకారమే అంటూ అతడు తనకు సహాయంగా ఇచ్చిన కాసుల సంచిని శశికాంతుడికి ఇచ్చాడు. అతడు మాట మారుస్తూ, అవును, ఆ మోసగాడి నుంచి మీరు గేదెను నష్టపోయిన సొమ్ము మాత్రమే తీసుకున్నారు. దానికి రెట్టింపు అడిగినా ఇచ్చేవాడు కదా. వాడి సొమ్ము మనకెందుకు? మీ పుణ్యమా అని నాకు రావాల్సింది నాకు వచ్చేసింది. ఇక మీ విషయం చెప్పండి మిత్రమా. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. అతడు చిన్నగా నవ్వాడు. నా పేరు శశికాంతుడు, మాది దేవళ రాజ్యం అంటూ జరిగిందంతా పోసుగిట్టినట్టు చెప్పాడు. ఇంత కథ జరిగిందా? ఎంత ఆశ్చర్యం! మీరు సామాన్యులు కాదు మిత్రమా. మీరు ఇంకేమీ చెప్పొద్దు. పదండి పోదాం. వేరే గృహం కోసం వెతికే అవసరం లేదు. మా ఇల్లు కొంచెం పెద్దదే, మీకు మాకు కూడా సరిపోతుంది. చూసిన తర్వాత మీకు అభ్యంతరం లేకపోతే మనమంతా కలిసి ఉండొచ్చు, ఏమంటారు అన్నాడు దేవముఖుడు. అతడి మాటను కాదనలేక సాలోచనగా తల ఊపి, మా తల్లిగారిని సత్రంలో ఉంచాను. మూటా ముల్లే తీసుకొని అట్నుంచట్టే వెళదాం. అతడు వస్తాననేసరికి దేవముఖుడు సంబరంగా చూశాడు. దేవముఖుడు తల్లికి అసలు విషయం చెప్పకుండా, అమ్మ, నా మిత్రుడు, అతని తల్లిగారు పొరుగు రాజ్యం నుంచి వచ్చారు. వీరు మనతో పాటే ఉంటారు అని వాళ్ళని పరిచయం చేశాడు. దానికేం భాగ్యం నాయనా, సంతోషంగా ఉండమను అంటూ వాళ్ళని ఆదరంగా పలకరించింది దేవముఖుడు తల్లి శాంభవి. భోజనాలు అయ్యాక వాళ్ళంతా కాసేపు విశ్రమించారు. సాయంత్రం సమయంలో వ్యాహ్యాళికై వీధిలోకి వచ్చి రహదారి కూడలి వద్ద ఉన్న ఓ రావు చెట్టు కింద రాతి బండ మీద కూర్చున్నారు శశికాంతుడు, దేవముఖుడు. ఇప్పుడు చెప్పు మిత్రమా, నువ్వు చెప్పిన పక్షిరాజు ఎక్కడుందో మనకు తెలియదు. ఒకవేళ దాని జాడ తెలిసినా ఆ హారం దాని దగ్గర ఉండదు. ఇప్పటికీ అది ఎన్ని చేతులు మారిందో మనకు అస్సలు తెలియదు. అందుచేత ఇప్పుడు ఏం చేస్తే మన వజ్రాల హారం చేజెక్కించుకోగలుగుతాం చెప్పు అన్నాడు దేవముఖుడు. సాలోచనగా తల ఊపాడు శశికాంతుడు. నువ్వు చెప్పినట్లే అదంత సులభమైనది పని కాదు. కాస్త కష్టమైన ఒక మార్గం ఉన్నది. ఎవరైనా ఒక వజ్రాల వర్తకుని దగ్గర చిన్న కొలువు సంపాదిస్తే అతని ద్వారా వజ్రాల నాణ్యత తెలుసుకోవచ్చు. చేతులు మారుతున్న నగలను పరిశీలించవచ్చు. నెమ్మదిగా రాణిహారం గురించి ఆరా తీయవచ్చు. బాగుంది, నీ యోచన దివ్యంగా ఉన్నది. అవకాశం ఉంటే నాకు కూడా చిన్న పని చూడు. శెట్టిగారి కొట్టులో నూనె జిడ్డులా అతుక్కొని శరీరం నల్లబారిపోతున్నది. రేపు ఏ ఆడపిల్ల నన్ను పెళ్ళాడడానికి ముందుకు రాదు. కనీసం వజ్రాల మధ్యకు చేరి ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే వాటి మెరుపు కాస్తైనా సోకి శరీరం తలతలమనే వెలుగుతూ ఎవరైనా అందాల సుందరి వెంటాడి భరించకపోతుందా అని ఊహల్లో తేలిపోతూ అన్నాడు దేవముఖుడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే 9వ భాగం రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్. కిందటి 8 భాగాలు చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. కథ బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. ఉంటాను, బాయ్.